హాయ్ అండి. ఇవాళ ఇంకో చిన్న హార్వెస్ట్ వీడియో. సో ఇది ఒక చిక్కుడు హార్వెస్ట్ వీడియో అనే చెప్పాలి. ఇవాళ బాగా వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక పందిరిలోనే 2 రకాల చిక్కుళ్ళు వేసాను. సో ఇవేమో పొడు చిక్కుళ్ళు, ఇవి 365 డే వెరైటీ. ఇంకొకటి పర్పుల్ ఉందండి. ఈ పర్పుల్ నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైం వేసాను. సో దీన్ని తోలుతో తినచ్చా లేకపోతే అనపకాయలాగా ఉత్త గింజలు ఒక్కటే వాడుకోవాలా అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మొత్తానికి హార్వెస్ట్ అయితే మాత్రం భలే వచ్చింది. ఇవాళ ఒక 1/2 kg పైనే వచ్చాయి ఈ గ్రీన్ చిక్కుళ్ళు. సో ఇవి పర్పుల్ అండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ఇవి ఎలా తినాలో. నేను అనుకోవడం తోలుతో తినచ్చు అని, బట్ నాకైతే సరిగా తెలీదు. మీ ఇంట్లో కూడా చిక్కుళ్ళు వేసారా? ఇలానే వస్తున్నాయా హార్వెస్ట్లు? ఎలా వస్తున్నాయి? దీనికి ఇంకేమైనా బెటర్ చేసే ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ మీరు కామెంట్లో తెలియజేయగలరు. ఇదైతే అక్కడక్కడ ఒక 4-5 పాదులు అయితే వేసుకున్నాను. సో ప్రతి వారం ఏదో ఒక పాదు నుంచి అయితే ఖచ్చితంగా హార్వెస్ట్ ఇలానే ఉంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఒక 4-5 చెట్లు వేసుకుంటే తప్ప మీకు ఎవ్రీ వీక్ అయితే రాదు. ఇది చూసారా, ఇది లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసిన చిక్కుడు పాదు. దీంట్లో గెల వచ్చినప్పుడు ఆ గెల మొత్తం కట్ చేయకుండా జస్ట్ నేను కాయలు మాత్రమే తీసాను. అక్కడ నుంచి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. సో ఇది కూడా నెక్స్ట్ వీక్కి రెడీ అయిపోతుంది. ఈ వంకాయలు కూడా అంతా ఒక 10 చెట్ల లాగా వేసుకుంటే ఇంకా మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పనే ఉండదు. ఇవి ముల్లంగి. లాస్ట్ టైం చూసారు కదా, లాస్ట్ టైం చాలా చిల్లగా ఉన్నాయి. ఇది కూడా ఇంకా క్రౌడెడ్గా ఉంది అనేసి నేను చిన్నవే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. దీని గ్రోయింగ్ సీజన్ కూడా అయిపోయినట్టే. ఇదంతా అయిపోయాక మళ్ళీ నీట్గా వేసుకుంటాను. ఈసారి చాలా దూరంగా వేసుకుంటాను ఒక్కొక్క విత్తనం. సో మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు. సైజు మరీ చిన్నగా కాదు కానీ మీడియంగా అయితే వచ్చింది. ఇంకా కొన్ని అలానే వదిలిపెట్టాను. మేబీ నెక్స్ట్ వీక్కి రెడీ అవుతాయేమో చూడాలి. నెక్స్ట్ వీక్ మాత్రం మొత్తం పాట్ అంతా క్లియర్ చేసేయాలి. సో ఇది మన ఇవాల్టి హార్వెస్ట్. ఇంకా మిరప చెట్లు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి. బట్ ఇవాళకైతే ఇంతేనండి. ఈ మిరపకాయలు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు.